Subscribe to Color Frames. టీమిండియా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో ఇబ్బంది పడినా టీ20లో మాత్రం దుమ్ము రేపుతాడు. టీ20 ఫార్మెట్ లో స్టేడియం నలుదిక్కులా తనదైన షాట్లతో విరుచుకుపడే సూర్యకుమార్ యాదవ్ అంటే ప్రత్యర్థి బౌలర్లకు హడల్. వరల్డ్ నెంబర్ 1 టీ20 ప్లేయర్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉన్నాడంటే లక్ష్యం ఎంత పెద్దదైనా కరిగిపోవాల్సిందే. స్టేడియం నలుమూలలా అలవోకగా 6లో 4లో బాదేయగల సమర్థత సూర్యకుమార్ యాదవ్ సొంతం. టీ20లో సూర్య ప్రతిభను గుర్తించిన ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కు కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత ఏడాది టీ20 ఫార్మెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ప్రకటించింది. అందులో సూర్యకుమార్ యాదవ్ ఆ టీమ్ కు కెప్టెన్ గా నియమించింది. ఐసీసీ ప్రకటించిన మిగతా ఆటగాళ్లలో భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్ లకు ఐసీసీ స్థానం కల్పించింది. యశస్వి జైస్వాల్ గత ఏడాది భారత జట్టులోకి వచ్చిన టీ20లలో తనదైన మెరుపు ఆటతో ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో చోటు దక్కించుకోవడం గమనార్హం. పొట్టి క్రికెట్ అంటేనే పూనకం వచ్చినట్టుగా ఆడే సూర్య గత ఏడాది హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఆస్ట్రేలియా సిరీస్ లో సారథిగాను నడిపించాడు. బిష్ణోయ్ స్పిన్నర్ గా అంచనాలకు మించి రాణిస్తుండగా యువ పేసర్ హర్షదీప్ సింగ్ ఈ ఫార్మెట్ లో అవకాశం వచ్చినప్పుడల్లా రాణిస్తున్నాడు. ఐసీసీ మెచ్చిన జట్టులోని ఆటగాళ్లలో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్, ఇంగ్లాండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్, వన్డౌన్ లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ల కోటాలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండా ప్లేయర్ అల్పేష్ రంజని, స్పెషలిస్ట్ బౌలర్లుగా ఐర్లాండ్ ప్లేయర్ మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, జింబాబ్వే ఆటగాడు రిచర్డ్ నగరవలను ఎంపిక చేస్తుంది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.